ఏంటంటే ఈరోజు కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చు అండి, 5 minutes రాము కదా, కొంచెం పేషెంట్గా అంతా చూసి విని మీకు నచ్చిందో లేదో, ఇంత ఫార్మాట్ మీరు ఓపిక్గా చూడగలుగుతారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయినా, సో ఐ వాంట్ టు సే దట్. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI లాంచ్ జరగబోతుంది. లవ్ యు బచ్చే. దరిద్రుడా. తొమ్మిది అయింది. హలో లవ్ యు బచ్చే. హలో పీపుల్, సక్సెస్ఫుల్లీ డే 2 ఈరోజు. ప్రాక్టికల్లీ స్పీకింగ్ దిస్ ఈస్ 4th day, బట్ ఇట్స్ బీన్ ఎ వైల్ అండ్ దట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓ షిట్, నేను ఎందుకు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయా? ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. నేను మెయిన్గా ఈరోజు ఒకటి చెప్తా చూడండి. నేను పర్సనల్గా బాగా ఫాలో అయ్యేది అండ్ IIM క్లాసెస్ ఇవన్నీ అంటున్నాను. అందులో మెయిన్గా చెప్తా ఉంటారు 3 whites అనేవి బాగా అవాయిడ్ చేయమని చెప్తారు. అంటే ఆ 3 whites ఏంటంటే మైదా, షుగర్, రైస్, ఫుల్లీ పాలిష్డ్ రైస్ ఉంటుంది కదా, అది. పోర్షన్ కంట్రోల్ ఈజ్ బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. చెప్పడం ఈజీయే, బట్ మనం ఒక సిటీలో ఉంటున్నప్పుడు, హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నప్పుడు వీ కాంట్. అదే ఉద్దేశంతో నేనేం చేశా అంటే పోర్షన్ కంట్రోల్ స్టార్ట్ చేశా. రైస్ బదులు బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో అది కనుక తీసుకోగలిగితే, బ్రౌన్ రైస్ కనుక దొరికి అది అలవాటు చేసుకోగలిగితే, ఖచ్చితంగా చెప్తున్నా గడ్డిలో ఉంటుంది, అసలు బాగోదు. బట్ మనకి ఏదైతే గడ్డిలో ఉంటుందో అదే అమృతం, మనకి ఏదైతే అమృతంలో ఉంటుందో అదే విషయం. సో మెయిన్గా బ్రౌన్ రైస్ ఎందుకంటే ఫైబర్ ఉంటుంది అందులో, అండ్ ఆల్సో దీంట్లో మంచి మంచి మినరల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు పెడతా, అది మీరు చదవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫైబర్ వల్ల ఉపయోగాలు ఏంటి, మనకి కొంచెం ఫ్రీ ఫ్లో ఆఫ్ డైజెషన్ అవుతుంది, లైట్గా అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు హెవీగా ఫీల్ అవుతాం. లైక్ తిన్న వెంటనే కొంచెం హెవీగా ఫీల్ అవుతాం, కానీ అది కంటిన్యూ అయ్యే కొద్దీ ఈజీ డైజెషన్ ప్రాసెస్కి హెల్ప్ఫుల్ అవుద్ది అనమాట బ్రౌన్ రైస్. మెయిన్ షుగర్ కంట్రోల్ ఉందో, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు ఆబ్వియస్లీ, నేను కొత్తగా చెప్పేదే ఉండదు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ చాలా సజెస్టబుల్ చేస్తారు. ఫస్ట్ మైదా, దాని డిజైనే డైజెషన్కి అని చెప్పి డిజైన్ చేయబడలేదు, అది ఓన్లీ టేస్ట్ కోసం డిజైన్ చేయబడింది. మీరు దాన్ని రా ఫామ్లో చూస్తే ఒకసారి చేత్తో మీరే కలిపి చూడండి, ఇట్ విల్ స్టిక్ టు హ్యాండ్స్ అనమాట. ట్రై చేయండి ఒకసారి, తప్పలేదు. చూయిగా సాగుతూ ఉన్న ఫుడ్ని మనం చూ చేసి లోపలికి పంపించినప్పుడు ఇట్ కెన్ బి స్టిక్ టు అవర్ ఇంటెస్టైన్స్ అనమాట. మెయిన్ షుగర్ అనేది యావరేజ్గా మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్లో చూడండి, ఒక ఉమెన్కి వచ్చి 24 to 28 grams ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేయొచ్చు డైలీ బేసిస్ మీద. మెన్కి తెలుగులో మాట్లాడచ్చుగా, కరెక్ట్. అంటే మగవాళ్ళకి 36 grams, రఫ్లీ ఒక 9 teaspoons ఉంటుంది. 9 teaspoons ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు 36 grams అని చెప్పి ఎక్కడో చదివాను. ఒక మ్యాంగో జ్యూస్ లో కిలో షుగర్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసేస్తే మజా అయిపోయింది. మజా ఇస్ ద మోస్ట్ ఫస్ట్ డ్రింక్ అనమాట. ఏవైతే కార్బనైజ్డ్ డ్రింక్స్ ఉన్నాయో, థమ్స్అప్ కానీ, ఫ్యాంటా కానీ, స్ప్రైట్ కానీ, దేర్ ఆల్ షుగరీ. మీరు డైట్ కోక్ అనుకోవచ్చు, డైట్ కోక్ ఈజ్ ఫైన్, ఎందుకంటే షుగర్ వేయరు, బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఇవన్నీ కూడా వేస్తారండి. అది కూడా హార్మ్ఫుల్. మనం చెప్పాలంటే మనకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం అంతే. బెటర్ టు అవాయిడ్. సోర్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు జ్యూసెస్ తాగండి, జ్యూసెస్ వితౌట్ షుగర్.
బ్లెండ్స్ ఉంటాయి, బ్లెండ్ చేసుకోండి. ఒక మంచిగా ఒక బ్లెండర్ కొనుక్కొని డైలీ ఏదో ఒక జ్యూస్ చేసుకోవచ్చు. గోవా ఉంది, జాంకే ఉంది, అసలు ఎంత స్వీట్ గా ఉంటది. స్వీట్నెస్ అందులో వెతుక్కోండి, లైక్ ఇన్ న్యాచురల్ ఫామ్. అందులో స్వీట్ ఉండదా, అందులో షుగర్ ఉండదా అంటే న్యాచురల్ ఫామ్ లో షుగర్ దొరుకుతున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఓకే యాక్చువల్లీ ఏంటంటే మనం తెలిసిందే, మనం మర్చిపోయాం డైలీ బేసిస్ మీద చేస్తూ. మీ అందరికీ నాలెడ్జ్ లేదని కాదు, అస్సలు కాదు బాబు, మీరు హెవీ నాలెడ్జ్ పీపుల్, నాకు తెలుసది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏదో నా వంతు ప్రయత్నంగా నేను చిన్నగా గుర్తు చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా అంతే. సో అంతే, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు స్టార్ట్ దిస్ ఛానల్. నాకు నచ్చుతుంది, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతున్నా. అండ్ మన మెయిన్ ఛానల్ ఒకటి ఉంది యాక్చువల్లీ, కొంచెం సినిమా అని. ఇన్ కేస్ ఇందులో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వన్స్ గో అండ్ చెక్అవుట్ కొంచెం సినిమా. అది చాలా రోజులు అయిపోయింది స్టార్ట్ చేసి. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. స్టార్ట్ చేద్దాం త్వరలోనే. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ కొంచెం ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాంటివి చేసేస్తే అండ్ ఆల్సో కామెంట్ చేయండి. రేయ్, సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.